భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి సీతక్క పర్యటించారు. అనంతరం మంత్రి ఇందిరమ్మ అమృత పథకం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిత రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, ఐటీడీఏపీఓ రాహుల్ పాల్గొన్నారు. పాత కొత్తగూడెం నుంచి వెళ్లే పెనుబల్లి రోడ్డు వద్ద 6.50 కోట్ల రూపాయలతో హైలెవెల్ బ్రిడ్జి పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీ సిబ్బంది పదవీ విరమణ చేసినప్పుడు 2 లక్షలు అందజేస్తామని తెలిపారు. త్వరలోనే ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామని మంత్రి వెల్లడించారు. ఈ యొక్క కార్యక్రమంలో శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, తెల్లం వెంకట్రావు అధికారులు పాల్గొన్నారు. అట్లా మారుమూల గ్రామాలకు ఇప్పుడు మనం చూస్తే హైదరాబాద్కు ఉండేంత సవలతు కొత్తగూడెం లేదు, కొత్తగూడెంలో ఉండే సవలతు మన అటవీ గ్రామాలలో లేదు. ఎందుకంటే దానికి ప్రధాన కారణం రోడ్ లేకపోవడం, కమ్యూనికేషన్ లేకపోవడం. రోడ్ యాక్సెస్ ఉంటే ప్రతి అధికారి తక్కువ పోయి ఆ ఊర్లో ఏం డెవలప్ కావాలి, ఏం స్కీము, ఎవరు అరువులు ఏందని డైరెక్ట్ గా కూడా ఎన్నిక చేసుకునే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం పబ్లిక్ కూడా ఒక అధికారి దగ్గరికి తొందరగా వచ్చి తనకి ఏం పనులో చేసుకొని పోగలుగుతారు. అదే బస్సు లేదు, రోడ్డు లేదు, లేకుంటే బ్రిడ్జి లేదు, ఇదంటే అంత దూరం ఏం నడుస్తాం అనే పరిస్థితిలో మన ఊళ్ళో నడుచుకుంటూ వచ్చేసరికి ఇక్కడ మండల స్థాయి అధికారి అందుబాటులో లేరనుకో, ఆ రోజంతా వాళ్ళ పని పోతుంది. ఒక పోలీస్ స్టేషన్కి వస్తే ఎస్ఐ గారు అందుబాటులో లేరనుకో, ఆ రోజంతా వాళ్ళ పని పోతుంది. అదే రోడ్డు సౌకర్యం ఉంటే ఒక గంటలు వచ్చేది 15 నిమిషాలలో వచ్చిపోతుంది. సో ఇట్లా ఖచ్చితంగా రోడ్డు ఒక అభివృద్ధి చెందిన దేశము, ఒక అభివృద్ధి చెందిన ప్రాంతము అని చెప్పాలంటే దానికి ఫస్ట్ మరి రోడ్ యాక్సెస్, రోడ్ కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్, కనెక్టివిటీ అనేది ఇంపార్టెంట్. ఆ కనెక్టివిటీ గ్రామ పంచాయతీ శాఖగా నా దగ్గర కొంత అవకాశం ఉంది కాబట్టి నేను మాక్సిమం మారుమూల ప్రాంతాలలో రోడ్లు చేయాలనేటువంటి సీఎం గారి లక్ష్యం, మా అందరి లక్ష్యం. అట్లనే ఐటీడీఏ నుంచి కూడా కొన్ని రోడ్లు ఆల్రెడీ STSDFలో శాంక్షన్ అవుతున్నాయి. మన ఎమ్మెల్యే గారు కూడా మీకు కూడా మారుమూల గ్రామాలు ఇక్కడ చాలా ఉన్నాయి కాబట్టి వాటిని కూడా మేము తీసుకొని తప్పకుండా శాంక్షన్ అయ్యేటట్టుగా సంబంధిత శాఖ ఇప్పుడు సీఎం గారు చూస్తూ ఉన్నారు, ట్రైబల్ శాఖ, వారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి మారుమూల గ్రామాల రోడ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది.